సార్ నా పేరు జిఆర్ లింగం సార్, స్టాఫ్ నెంబర్ 653-197 సార్. గత 15 సంవత్సరాల నుంచి మన సంస్థలో చేస్తున్నాను. జనగామ డిపో సార్, డ్రైవర్ సార్. గౌరవ ఎండి గారికి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్లకి, మేడమ్స్కి, ఇక్కడికి వచ్చినటువంటి నాతో కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సార్. ముందుగా కార్మికులందరినీ పిలిచి పెద్ద మనసుతోటి మీ సమస్యలు చెప్పండి అని చెప్పేసి ఇంత మంచి అవకాశం మాకు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు సార్ మా అందరి తరఫున. ఎందుకంటే ఒక డిఎం దగ్గరికి పోయి మేము గంటల తరబడి నిలబడతా ఉంటాం. మీతోటి ఇట్లా ముఖాముఖిగా మాట్లాడవలసినంత అవకాశం మాకు కల్పించినందుకు వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు మాకు ఈ అవకాశం ఇచ్చారు సార్. ఆ విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాను. అన్యతగా భావించకండి. ఏదైనా పెద్ద మనసుతోటి ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ అన్యతగా భావించండి సార్. ఏంటంటే వాస్తవానికి ఈ ఆర్టీసీ హిస్టరీ ఆఫ్ చూసుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి బిఫోర్ సజ్జనర్ సార్, ఆఫ్టర్ సజ్జనర్ సార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము చిన్నప్పుడు బుక్లలో చదివినప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం చదువుకున్నాం సార్. కానీ సేమ్ టైం ఆర్టీసీ హిస్టరీ చూసుకుంటే గొప్ప గొప్ప ఆఫీసర్లు పనిచేశారు, చాలామంది సంస్థ అభివృద్ధి కోసం పనిచేశారు. కానీ కార్మికుల అభివృద్ధి కోసం పనిచేసింది మాత్రం మా సజ్జనర్ సార్. చాలా గొప్ప పనులు చేశారు సార్. చెప్పలేదు, ఆకలి బాధతో పడుకున్న రోజులున్నాయి, జీతాలు రాక. 1వ తారీఖు రావాల్సిన జీతాలు 15వ తారీఖు వచ్చినప్పుడు పిల్లలకు అన్నం పెట్టకుండా కప్పు మార్చుకొని పడుకున్న రోజులు ఉన్నాయి సార్. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. మాకు రావాల్సిన రూపాయి అయినా పావులైనా ఇన్ టైంలో ఇస్తున్నారు. పక్కింటి వాళ్ళకి చేయగలుగుతున్నాం. దాంతోపాటు సార్ ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా డెవలప్మెంట్ అయిపోయింది సార్. కొత్త వరవడు సృష్టించారు ఆర్టీసీలో. సార్ కొత్త వరవడు సృష్టించారు. మాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మా చేతిలో తీసుకొచ్చారు. దాంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థని ప్రజల చేతుల్లోకి తీసుకెళ్లారు టోటల్గా. ఎందుకంటే సార్ మీరు ఒక చిన్న యాప్ తయారు చేసి మాకు ఇచ్చారు, ఒక కీ చైన్ ఇచ్చారు. నేను పొద్దున్న లేస్తే మా జనగామ కొన్నింటి జగరుగుంట అటు చూస్తూ ఉంటాను సార్. అక్కడ చూస్తే ఏమిటంటే కీ చైన్ యాప్ ఓపెన్ చేస్తే దాంట్లో ఎన్ని రకాలటువంటి యాప్స్ ఓపెన్ అవుతున్నాయంటే సార్, ఒక ప్యాసింజర్కి నేను అప్పుడప్పుడు ట్రైన్లలో మా పిల్లల్ని హాస్టల్కి ఇట్లా పంపించడానికి వెళ్తూ ఉంటే ఆ ట్రైన్ ఇన్ టైంలో ఎక్కడికి వస్తుంది, ఏ స్టేషన్ వరకు వచ్చింది అనేది చూసుకుంటా ఉంటే నా డిపార్ట్మెంట్ ఇట్లా డెవలప్మెంట్ కాలేకపోయిందని బాధపడేవాడిని. కానీ అది మీతో సాధ్యమైంది సార్. వాస్తవానికి ఏంటంటే ఆ కీ చైన్ యాప్ ఓపెన్ చేస్తే దాంట్లో టోటల్గా వచ్చేసి గమ్యం యాప్ మొత్తం ఓపెన్ అయిపోతుంది, ఫేస్బుక్ ఓపెన్ అయిపోతుంది. దాంతోపాటు వాళ్ళకి ఆర్టీసీ టోటల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బయట మొత్తం అవుతుంది సార్. ఇది సదరు ప్రయాణికుడి దగ్గర ఉండడం వల్ల ఆర్టీసీ మీద ఉన్నతమైన గౌరవాలు పెరిగిపోతున్నాయి సమాజంలో సార్. చాలా మందికి ఇచ్చారు సార్, మా డిపోలో చాలా మందికి ఇచ్చారు. దానికి 100% వాళ్ళు అడుగుతున్నారు దీనివల్ల యూజ్ ఏందని అడుగుతుంటే చాలా ఉపయోగపడుతుంది సార్. దాన్ని మేము కూడా అందరికీ చెప్తున్నాం. ఇది సాధ్యమైంది మీతోటి. దాంతోపాటు ఇంకొకటి సార్, డ్రైవర్లు, కండక్టర్లు మీరు సమస్యలే చెప్పమన్నారు కాబట్టి సమస్యలు మాత్రమే చెప్తాను, అన్నిదాకా భావించకండి. ఎందుకంటే సార్ ఇక్కడ కొంచెం మీ ముందు చెప్పాలంటే కూడా భయపడతారు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి పోయినాక సార్ మళ్ళీ మా మీద కూడా చర్యలు తీసుకుంటారేమో, ఉన్నత విషయాలు చెప్పుకుంటే మళ్ళీ ఇక్కడ ఈటీ సార్లు ఉన్నారు, మాకు మళ్ళీ దండం తప్పదు బాబు అనుకుంటాం. కానీ అవకాశం మీరు ఇచ్చినప్పుడు దేవుడి దగ్గర పోయి, వెంకటేశ్వర దగ్గర పోయి కళ్ళు మూసుకుంటే బయటకు తోచేస్తాం, మళ్ళీ చెప్పలేం. కాబట్టి సార్ దాన్ని పెద్ద మనసుతో స్వీకరించండి. మేము పడుతున్నటువంటి బాధలు సార్, అందరం కష్టపడుతున్నాం కానీ మా కడుపులు నిండటం లేదు. అంటే అది మీరు చెప్పారు, దాన్ని మేము ప్రస్తావించాను. కొంచెం దయచేసి మా మీద, మా పిల్లలకు సార్, మా పిల్లల భవిష్యత్తు కోసం మీ ఆధ్వర్యంలో మీతో సాధ్యమైతే కంపల్సరీ పిఆర్సీ ఇవ్వండి, మమ్మల్ని సంతృప్తిపరచండి. ఎంత కష్టమైనా చేస్తాం, ఎంత పర్సెంటేజ్. ఇంకొక విషయం ఏంటంటే సార్, తారక హాస్పిటల్ మీ హాయంలో ఇది ఒక మాకు మంచి గొప్ప ఆపర్చునిటీ మీరు మాకు పెట్టారు. హెల్త్ ప్రోగ్రామ్ పెట్టారు, గ్రాండ్ హెల్త్ ప్రోగ్రామ్ పెట్టారు సార్. ఇది మా పేరెంట్స్ కూడా మమ్మల్ని అభినందించారు. మా పేరెంట్స్ కూడా ఏమన్నారంటే, ఇంత ఒక వర్కర్ పైన ఇంత పెట్టేస్తే నా కళ్ళ ముందు చూశాను సార్. మా జనగామ డిపోలో 3కి ఈసీజీ ఇస్తే హార్ట్ ప్రాబ్లం వచ్చింది సార్. వాళ్ళని ఇమ్మీడియట్లీ తారక హాస్పిటల్ తీసుకొస్తే రెఫర్ రాస్తే 4 ప్రాణాలు కాపాడినటువంటి ప్రాణదాత సార్. దాంట్లో టోటల్ ఆర్టీసీ మేనేజ్మెంట్ మొత్తం సార్, ఈడీ సార్లు కావచ్చు, హెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ వాళ్ళ ప్రాణాలు నిలబెట్టింది నా తోటి డ్రైవర్ కండక్టర్లకు మాత్రం మీరే సార్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే సార్, మా ప్రాణాలు కాపాడుతున్నారు, మా పేరెంట్స్ ప్రాణాలు కూడా కాపాడినట్టు మీరే. ఎందుకంటే మాకు అవకాశం ఉన్నది కానీ
మా పేరెంట్స్ అంతవరకే చూస్తున్నారు కానీ రిఫర్ హాస్పిటల్స్ లేవు సార్. నేను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామంటే నాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు, వేరే దానికి వెళ్దామంటే వెళ్ళలేము. కాబట్టి ఇక్కడికి వస్తే మేజర్ చూడట్లేదు సార్, బయటికి రాయట్లేదు, ఓన్లీ మన వీరురాగి అంటారు. దయచేసి మీరు కొంచెం రిఫర్ చేయట్లేదు సార్. ఇంతకుముందు ఉండే సార్, అది వాస్తవానికి ఏంటంటే పేరెంట్స్ కూడా బయటికి రాసేవాళ్ళు, మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సార్. కాబట్టి దయచేసి తమరు పెద్ద మనసుతోటి మా తల్లిదండ్రులకు అవకాశం కల్పించండి, మాకు కొంచెం సమాజంలో గౌరవం ఉండండి. తల్లిదండ్రులు పట్టించుకుంటాం లేదనే బదనం మా పేరు సార్. రెండో విషయం ఏంటంటే సార్, ఒకటి బస్ పాస్ అనేది వాస్తవానికి ఇలా రాష్ట్రం అంతా కూడా మహిళలకు ఫ్రీగా ఇచ్చారు సార్, చాలా సంతోషకరం. ఇది చాలామంది ఏమంటున్నారు అంటే సార్, బస్ పాస్ ఫ్రీ బస్ అంటున్నారు. ఫ్రీ బస్ కాదు సార్, ఇది మానవ సంబంధాల విలువలు పెరిగినాయి సార్. ఎట్లా అంటే ఒక తల్లి ఒక బిడ్డ దగ్గరికి వెళ్ళాలంటే 6 నెలలకు 3 నెలలకు పోయేది సార్. కానీ ఇప్పుడు సేమ్ టైం ఏమవుతుందంటే ఒక తల్లి బిడ్డ దగ్గరికి వెళ్ళాలంటే మంత్లీ వెళ్తున్నారు సార్. మానవ సంబంధాల కనెక్టివిటీ పెరిగింది. ఒక బాబు దగ్గరికి, ఒక హాస్టల్లో చదువుకునే బాబు దగ్గరికి తన తల్లి వెళ్తుంది, మంచి చెడు చూసుకుంటుంది. ఇట్లా సొసైటీలో మానవ సంబంధాల విలువ ప్రభుత్వం ఏ రకంగా పెంచిందో ఆర్టీసీ ద్వారా మీరు పెంచింది సార్. ఈ డిపార్ట్మెంట్ మొత్తానికి మీకు మానవ సంబంధాల విలువ, ఎందుకంటే మేము లైవ్లో చూస్తున్నాం సార్. వాళ్ళు ఎక్కి బాబు కొంచెం మా నాన్న వస్తాడు అక్కడ దింపు, మా అమ్మ వస్తుంది అక్కడ దింపు అని చెప్తున్నారు సార్. మాకు చాలా సంతృప్తికరం అనిపిస్తుంది ఉద్యోగం చేసుకుంటే. ప్రెజర్ ఉంది కాదండి, కానీ సేమ్ టైం మేము అడిగేది ఏంటంటే సార్, మా పేరెంట్స్ కూడా దయచేసి బస్ పాస్ అనేది మీరు ఒక 5 నెలలే ఇస్తున్నారు, మీ హయాంలో మాకు వాళ్ళకి శాశ్వత బస్ పాస్ ఇవ్వండి మా ఫ్యామిలీస్. ఇది గౌరవప్రదం, అందరికి ఇస్తున్నారు, మాకు ఇవ్వండి, తప్పలేదు కదా సార్. ఫ్యామిలీ పాస్ అనేది సార్ మేడం మేడం అయితే 12 months మాకు వచ్చేది ఏంటంటే 5 months ఇస్తున్నాం. అయితే మిగతా అన్ని నెలలు కూడా మా పేరెంట్స్కి ఇస్తారని బాగున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ సార్, మా అంటే ఇయర్ మొత్తం ఇవ్వండి దయచేసి. ఎందుకంటే సార్ అన్నితగా భావించకండి, ఉన్న విషయం చెప్పాను. ఎందుకంటే ఒక గౌరవప్రదం సార్ అది. ఎందుకంటే నేను ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళ కొడుకును అని చెప్పుకోవడానికి మా పేరెంట్స్కి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎటు తిరిగారు వాళ్ళు, 78 ఏళ్ళ వృత్తులు ఎటు తిరుగుతారు సార్. ఎటు పోయినా ఏడన్నా పోతే మా దగ్గరికి వస్తారు. అరే మీరు ఆర్టీసీ డ్రైవర్ అంటున్నారు, మీ బస్ ఎక్కిన నా దగ్గర పైసలు తీసుకుంటారని మా నాన్న. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క అవకాశం కల్పించండి, హెల్త్ విషయం కల్పించండి సార్. రెండో సార్, మేము మీ దృష్టికి నేను ట్విట్టర్లో కూడా పెట్టాను సార్. ఒక సందర్భంలో రెస్పాన్స్ వచ్చింది, కానీ దాని గ్రౌండ్ లెవెల్ అవుతలేదు సార్. విషయం ఏంటంటే సార్, మేము డ్యూటీకి వస్తున్నాం, ఆఫీస్ వాళ్ళు వస్తున్నారు, మేము వస్తున్నాం, గ్యారేజ్ వాళ్ళు వస్తున్నారు. పొద్దున ఉదయం 6 గంటలకు మమ్మల్ని రమ్మంటున్నారు చాట్ కాడికి వచ్చేసరికి ఏమవుతుంది, నీ డ్యూటీ పక్క పెట్టినాం, స్పేర్లో పెట్టినా ఉండమంటున్నారు సార్. 6 గంటలకు వచ్చిన డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు ఉంటున్నాడు సార్. నో లీవ్ సార్, ఏం లేదు, రెస్పాన్స్ ఉంటుంది. ఈ ఎక్కినటువంటి చాట్ కంట్రోల్లో డ్యూటీ దిగిపోతాడు, 12 గంటలకు వెళ్ళిపోతాడు. కానీ ఇదే డ్రైవర్ కండక్టర్ 7 గంటలు 8 గంటలు 5 గంటలు ఉన్నా అతను లీవ్ తీసుకొని లీవ్ ఇచ్చే ప్రపోజల్ లేదు, కనీసం అతను పట్టించుకునే నాదులు లేకుండా పోతున్నాడు సార్. దయచేసి ఇదివరకు 4 hours ఆయనలో ఉంటే మాకు స్పేర్ మాస్టర్ ఇచ్చేవాళ్ళు, కానీ ఆ విధానం లేదు సార్. అసలు ఎన్ని గంటలు చూడాలి, ఎన్ని గంటలు 4 గంటలు ఉన్న తర్వాత 5వ గంటకు మమ్మల్ని డ్యూటీ పంపిస్తే మా మైండ్ సెట్ ఎట్లుంటుంది, రోడ్డు మీద ఎట్లా బండ్లు నడపగలుగుతాం, ఎలా బండ్లు నడపగలుగుతాం సార్. దయచేసి సార్ ఆలోచించి డ్యూటీకి రావడంతో ఒకవేళ అక్కడ లేదనుకోండి, మమ్మల్ని స్పేర్లు ఉంచకుండా ఒక డ్రైవర్ అయితే ట్రాఫిక్ గైడ్ గానో, కండక్టర్ అయితే ట్రాఫిక్ గైడ్ గానో ఏదైనా ఉపయోగించి మానవ శక్తి కాదు సార్, ఏ రకంగా ఉపయోగించండి, ఖాళీ ఉంచకుండా. ఏమైతే సార్ అక్కడ లీవ్ కొడుతున్నారు, కొట్టండి అని లీవ్ కొడుతున్నారు. ఏదైనా అవసర పూర్తిగా లీవ్ అడిగితే మీ సీఎల్ తీసుకురండి అని మేడం అంటున్నారు. అక్కడ చూస్తే ఏముంటుంది, ఈఎల్ మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి రికార్డ్ పరంగా చూస్తే. లేదు మేడం నేను ఆ రోజు డ్యూటీకి వచ్చినా ఇట్లా కావట్లేదు అంటే, అవన్నీ కదమ్మా ఇక్కడ నీ పొజిషన్ బట్టి ఇస్తామంటున్నారు. దయచేసి సార్ దాన్ని కొంచెం పరిగణనలో తీసుకోండి. ఎందుకంటే సార్ మేము చిన్న ఉద్యోగస్తులం, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఇవి గ్రౌండ్లో. అంటే అది మేడం అయితే ఇదివరకు వాస్తవానికి జరిగేది ఉంటాయండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు వస్తున్నారండి, ఎవరు అవుట్ సోర్సింగ్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు పంపిస్తున్నారు. ఇట్లా కొన్ని జరుగుతున్నాయి సార్ గ్రౌండ్ లెవెల్లో సార్. ఇంకొక విషయం సార్, ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మా డ్రైవర్స్కు వచ్చేసరికి సార్ ముఖ్యంగా అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ ఇస్ 1 ఇన్సిడెంట్ అంటారు సార్, అనుకోకుండా జరిగే సంఘటన. ఆ యాక్సిడెంట్ జరుగుతుంటే సార్ వచ్చినాక చాలా మార్పులు జరిగినాయి. వాస్తవానికి ఏంటంటే ఇదివరకు ఏదైనా ఒక యాక్సిడెంట్ అయితే అక్కడికి
మన డిపార్ట్మెంట్ తరఫున ఎస్పీ డిఎస్పీ క్యాడర్లో ఉన్న వాళ్ళు వచ్చేవారు. సంస్థకు ఆర్థిక నష్టం జరగలేదు సార్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ డ్రైవర్ మీద, ఆర్టీసీ డ్రైవర్ మీద నమోదు చేస్తున్నారు. ఒక ఎఫ్ఐఆర్ ఆర్టీసీ మీద నమోదు చేస్తే సంస్థ ఎంత నష్టపోతుంది, దానివల్ల అతనికి ఎన్ని లక్షలు మనం పే చేయాల్సి వస్తుంది. సేమ్ టైం డ్రైవర్ మనం కుటుంబ పరంగా నష్టపోతాం సార్. అక్కడ తప్పు ఉన్నదా లేదా చూడట్లేదు సార్. ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయండి ఆర్టీసీ మీద. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈలోపు గౌరవ డిఎం గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చి చూసేలోపు ఇక్కడ జరగాల్సిన కార్యక్రమం అంతా అయిపోతుంది సార్. ఆ తర్వాత ఉన్నతాధికారులకు తెలిసినా కానీ బాబు ఎఫ్ఐఆర్ నమోదైంది, ప్యాడ్ల యాక్సిడెంట్ అయింది, నేను ఏం చేయలేను అంటున్నారు. కానీ సేమ్ టైం అయితే ఏమవుతున్నారు సార్, మా వెనకాల ఫ్యామిలీస్ ఉంటారు. ఎవరిని కూడా యాక్సిడెంట్ రోడ్డు మీద చీమ కనపడ తప్పేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. అట్లాంటిది మేము యాక్సిడెంట్ చేయడానికి చూడం సార్. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే లైసెన్స్ క్యాన్సల్ ఆర్టీఓ గారు కొడుతున్నారు. ఇక్కడ మా పిల్లలు చదువులు ఆగిపోతున్నాయి, మా జీవితాలు ఆగమవుతున్నాయి సార్. కాబట్టి తమరు దయచేసి ఈ ప్యాడ్ల యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవర్ తప్పిదం లేదనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ గ్యారేజీల్లో లేకపోతే ఎక్కడన్నా కొద్దిగా అవకాశం కల్పించండి మాకు ఉద్యోగం చేసుకోవడానికి. ఏ పని చెప్పినా చేస్తాం, మీరు ఏ పని ఎక్కడ పెట్టినా చేస్తాం. కానీ మా కడుపు మీద కొడితే మా ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే అవకాశం లేదు సార్, ఇదే సోర్సెస్, దీన్ని నమ్ముకునే బ్రతుకుతున్నాం ఆర్టీసీని. ఒక్క కేసు అయిందంటే సార్ సార్ ఇంకొక విషయం సార్, ఇది కొద్దిగా డీడీ అమౌంట్ విషయంలో సార్ కండక్టర్స్కి వచ్చేసి 650 నుంచి 710 చేశారు సార్. డ్రైవర్స్కి 1000 రూపాయలు చేశారు. సేమ్ టైం కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా మా కండక్టర్ సోదరులు సార్, వాళ్ళు మాతో పాటు కష్టపడుతున్నారు, డ్రైవర్లతో పాటు 24 గంటలు కష్టపడుతున్నారు. దయచేసి వాళ్ళకు కూడా కొంచెం డీడీ అమౌంట్ పెంచండి, వాళ్ళని కూడా కాపాడండి. ఎందుకంటే సార్ వేరే ప్రత్యామ్నాయం లేదు, చేస్తేనే బ్రతుకు. ఇంకొక విషయం సార్, మా మహిళా కండక్టర్లు ఉన్నారు సార్, మీరు చూస్తున్నారు, ఉదయం పూట రాత్రి 11 గంటలకు దిగుతున్నారు, 12 గంటలకు దిగుతున్నారు, తెల్లారి గంటల 3 గంటలకు 4 గంటలకు డ్యూటీలకు వస్తున్నారు. కానీ దయచేసి మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళకు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల లోపు వెసులుబాటు అయ్యే డ్యూటీలు అవి ఏమైనా కానివ్వండి, స్పెషల్ ఆఫ్లా, డే అవుట్లా, లేకపోతే ఓటీ పనులా ఎన్నది కాదండి. ఎందుకంటే స్త్రీ ఎక్కడైతే ఉంటుందో సార్ అక్కడే మనం గౌరవంగా ఉండగలం. వాళ్ళని మాతో పట్టు చేసి సార్ మేము డ్యూటీ దిగి మేము బైక్ వేసుకొని పోతే 11 గంటలకు దిగితే మా మహిళా కండక్టర్ వచ్చి రోడ్డు మీద నిలబడతాం సార్. తన భర్తను, హస్బెండ్ లేకపోతే పిల్లలు రావాలంటే అక్కడికి 1 అవర్ పడుతుంది. ఏమీ లేని అంటే సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్ సొసైటీలో కండక్టర్స్. ఇప్పుడు బ్లడ్ విన్నర్ కోట వచ్చిన వాళ్ళు ఇట్లా వితంతమైన వాళ్ళు సార్. కాబట్టి దయచేసి సార్ ఇంకొక చిన్న విషయం సార్, ఈ ఓటీ అమౌంట్ అనేది కూడా సార్ మా కండక్టర్స్కు, డ్రైవర్స్కి పాత డిఏ ప్రకారమే ఇస్తున్నారు సార్. ఆ డిఏ మీరు డిఏలు అన్నీ క్లియర్ అయినా సార్ మాకు సంతోషం, చాలా సంతోషం సార్. కొంచెం అది 50 నుంచి సార్ ఒక చిన్న విషయం సార్, ఒక కండక్టర్ కానీ కేసు ఇట్లయితే సార్ జనరల్గా రీఇష్యూను కలెక్టెడ్ని అసలు ప్రోత్సహించకండి సార్. దాన్ని తప్పు చేసిరంటే దానికి మీరు ఇమీడియట్లీ ఏ పనిష్మెంట్ ఇచ్చినా తప్పు చేసిన దానికి శిక్ష అనుభవిస్తారు సార్. కానీ అన్ఫార్చునేట్లీ జరగరాకుండా చిన్న చిన్న కేసులు అయితే ఆఫీసులో చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు సార్ ఈ పబ్లిక్లలో. దయచేసి వాటికి మీరు పెద్ద హృదయంతో కొంచెం వెసులుబాటు ఇవ్వండి. ఇప్పుడు ట్రావెలింగ్ కేసులు అవుతున్నారు సార్, అతను ఏమంటున్నాడు అంటే మాకు ప్యాసింజరే దేవుడు సార్, ప్యాసింజర్ లేకపోతే సమస్య లేదు. కానీ సేమ్ టైం అతను కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇమీడియట్లీ టీటీఏలను చూసి వాళ్ళు భయపడిపోయి ఇమీడియట్లీ నాకు పైసలు ఇచ్చినా నాకు టికెట్ ఇవ్వలేదని అనేస్తున్నారు సార్. అతనిదే వాంగ్మూలం తీసుకుంటున్నారు. అదే సార్, అదే అదే చాలా కష్టపడి వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అంతా ఒకే కొడుతున్నారు, అంటున్నారు. ఏం సమాధానం చెప్పాలి నేను చెప్పు. జీరో తెస్తేనే మనకు విలువ పెరుగుతుంది, లేదంటే పెరగదు. 1 రూపాయి చీట్ చేసిన 1 రూపాయి, 1,00,000 చేసిన అంతే, 1,00,00,000 చేసిన అంతే చీటింగ్. దాంట్లో ఏం వాల్యూ ఉండదు. మీరు అందరూ 30 రూపాయలు 50 రూపాయలు అంటారు, 30 చీటింగ్ అది అంతే. అది మనకు ఇవాళ ఒక్కరు చేస్తే ఇంకా వేరే వాళ్ళు 10 మంది వేలు ఉన్నారు, మరి ఎంత చేసి ఉంటారు మీ వాళ్ళంటే అంటున్నారు. ఏం చెప్పాలి నాకు అర్థం. మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం సార్. మేము సజ్జనర్ సార్, మేము ఎక్కడికన్నా పోతే ఏమంటారంటే సార్ 29 రాష్ట్రాలలో మీ బ్రాండ్ ఆఫ్ సజ్జనర్ సారే అంటారు సార్. మీ పనిలో మేము తప్పు చేయము సార్, ఎట్టి పరిస్థితుల్లో చేయము సార్. సారీ సార్, టైం ఎక్కువ తీసుకున్నాను, కాకపోతే మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి సార్
సార్ థ్యాంక్ యూ సార్.